అన్నటువంటి ఎత్తుగడ అని అనిపిస్తోంది. అంతకు మించి ఇంకేం లేదు. కానీ కాపుల నుంచి ఒక తిరుగుబాటు, ఒక వ్యతిరేకతకి నిర్ణయం కారణం అవుదా రేపు? ఎవరు వ్యతిరేకించారని ఇప్పుడు చూడండి. ఎవరైనా మాట్లాడారా దాని మీద? అంటే ఇంకా వీళ్ళు అప్పీల్ చేయలేదు, పిటిషన్ ఇంకా వేయలేనట్టుంది కదా, వేయడానికి రెడీ అవుతున్నారు అంతే. వేస్తే అందరూ కలిసి విచారణ మొదలైతే మళ్ళీ కాపు నాయకులందరూ దీంట్లోనే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి భయం ఏముంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీలోనే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి భయం ఏముంది? భయపడాల్సింది వైసీపీ కాపులు. ఇప్పుడు ఆ రోజున ఉద్యమంలో పాల్గొని రైలు తగలబెట్టడానికి కారణమైనటువంటి వ్యవహారంలో వీడియో సాక్ష్యాలే ఉన్నాయి. ఒరిజినల్ వీడియో సాక్ష్యాలే ఉన్నాయి కదా. అప్పుడు దాదాపు ఎంత చెప్తుంది, 329 మంది అంత మీద కేసులు పెట్టారంటున్నారు కదా. అవును, వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు విచారిస్తారా? అదే చూడాలి. అంటే కేసు కొట్టేసింది కోర్టు, వీళ్ళు అడుగుతుంది పైన అప్పీలు, హైకోర్టు మళ్ళీ అప్పీల్. ఏది అప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని డౌన్ ప్లే చేసి కేసు కొట్టేయడానికి కారణమైంది. అవును, కాబట్టి జగన్ వాళ్ళు కేసు విత్డ్రా చేయించారు కాబట్టి మేము మళ్ళీ కేసు తీసుకొస్తాం అనేటువంటి. అయితే ఇందులో చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పుడున్న అందరికీ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ అదే కేసు ఓపెన్ అయితే అందరికీ వస్తుంది. అదే కదా. అప్పుడు ఈ ట్రిప్ విచారణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉన్న వాళ్ళని వరకు ఎగ్జంప్షన్ ఇచ్చి వీళ్ళ వరకే పెడతారా అనేది చూడాలి. అంటే మళ్ళీ కేసు మొదటి నుంచి అవుతుందా సార్ విచారణ? అంటే ఫస్ట్ నుంచి విచారణ ఆల్రెడీ చేసేసారు కదా, చేసేసారు కదా. ఇంకా